BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కుండపోతగా వర్షం కురవడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. సుమారుగా గంట పాటు నుంచి కూడా ఎక్కడ కూడా తేలికపాటి లేకుండా విపరీతమైనటువంటి వర్షం కురవడంతో చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ నుంచి మొదలుకొని కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఉప్పల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్ని చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరాలలో వర్షం ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఊహించని విధంగా వస్తున్నటువంటి ఈ కుండపోత వర్షంతో అయితే చాలా ప్రాంతాలలో ఈ యొక్క డ్రైనేజీలు, పైప్ లైన్లు కూడా పూర్తిగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం దగ్గర ఉన్నాం. అక్కడ కూడా పూర్తిగా రోడ్ల మీద నుంచే ఈ యొక్క వాటర్ ప్రవాహం అనేది కొనసాగుతుంది. మిగతా ఈ యూసఫ్ కూడా కానీ ఇటు అమీర్పేటలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వాటర్ ప్రవాహం అనేది కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వర్షం నైరుతి రుతుపవనాల కారణంగానే వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలలో కూడా కొంత ఈ యొక్క వర్ష ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దంటూ కూడా అప్రమత్తత జారీ చేస్తున్నారు. ఊహించని విధంగా సడన్ గా వస్తున్నటువంటి ఒక హెవీ రెయిన్ తోటైతే డ్రైనేజీ కాలువలు ఎక్కువగా పొంగినప్పుడు అక్కడ బంద్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ అయితేనే, ఏదైనా అత్యవసరమైనటువంటి పని ఉంటేనే ప్రజలు బయటికి రావాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఇలాంటి వర్షాలు పడ్డప్పుడు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడెక్కడ డ్రైనేజీ వాల్స్ అయితే ఎక్కడైతే పొంగుతున్నాయో వాటిని చూసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి జిహెచ్ఎంసీ అధికారుల బృందం కూడా బయలుదేరుతుంది. అలాగే ఇప్పుడు సాయంత్రం సమయంలో పడుతున్నటువంటి వర్షం కాబట్టి 3-4 గంటల ప్రాంతాల్లో ఇప్పుడు ఈవినింగ్ లో ఆఫీసర్స్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. అలాంటిది సాయంత్రం ఆఫీసుల నుంచి బయలుదేరేటువంటి సమయంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షంతో అయితే భారీగా ట్రాఫిక్ స్తంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలా మంది ఆఫీసుల నుంచి వచ్చేటువంటి వాహనదారులతోటి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, రైనీ సీజన్ కాబట్టి ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో జాగ్రత్తలు వహించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు సోమవారం కురిసినటువంటి అకాల వర్షంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.